జిల్లా సింగనమల నియోజకవర్గ ప్రజలకు అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు ఎమ్మెల్యే బండారు శ్రావణి. రైతుల సంక్షేమానికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు చెప్పారు. నియోజకవర్గంలో పర్యటించిన ఎమ్మెల్యే బండారు శ్రావణి గ్రామాల్లో వరి నాట్లు వేసి రైతుల ఉత్సాహం నింపారు. రైతు కూలీలతో కలిసి పొలంలో నాటు వేసి ఎరువులు చల్లారు. రంగరాయి చెరువు కింద ఆయకట్టుకు నీరు అందిస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరూ ఆనందంగా ఉన్నారని ఎమ్మెల్యే శ్రావణి అన్నారు. చిన్ననాటి నుంచి వరి నాట్ల విషయం విన్నమే కానీ ఎప్పుడు చూడలేదని తెలిపారు. స్వయంగా పొలాల్లోకి నాట్లు వేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు శ్రావణి. సింగనమల మండల కేంద్రంలో వరి నాటుతున్నటువంటి రైతులను కలవడం జరిగింది. దాదాపు నెల రోజుల నుంచి కూడా ఈ రబీ సీజన్ కి మనము శ్రీ రంగరాయ చెరువు కింద ఉన్నటువంటి ఆయకట్టు దాదాపు 2500 ఆయకట్టు ఉంది. అందులో దాదాపు 1300 ఎకరాల్లో ఈ రోజు మనకు వరి నాటేందుకు రైతులందరూ కూడా సిద్ధం అవడం జరిగింది. దాదాపు 10 రోజుల్లో ఈ వరి నాటేది కూడా అయిపోవడం వస్తుంది. కాబట్టి సక్రమంగా నీళ్ళు అందాయా, అలాగే ఎరువులు వాళ్ళకి అందుబాటులోకి వచ్చాయా అని వాళ్ళతో మాట్లాడి వాళ్ళ కష్టాలు ఏమన్నా వచ్చాయా అనేది చూసుకోవడానికి రావడం జరిగింది. రైతులను కలిసినప్పుడు ఎన్నడూ లేని విధంగా మాకు ఈ రంగరాయల చెరువులు దాదాపు 1 టీఎంసీ వాటర్ ఉన్నప్పటికీ నిల్వలో 0.42 టీఎంసీ నీళ్లు నిల్వలో ఉన్నందుకు సక్రమంగా మాకు కూడా దాదాపు 1300 ఎకరాలకి మేము పెట్టుకున్నటువంటి వరికి అందుబాటులోకి నీళ్లు కూడా రావడం జరిగింది. ఎందుకంటే దాదాపు ఒక 2 వారాల కింద కూడా రైతులందరూ కూడా రావడము, వర్షాలు పడలేదు, మరో పారలేదు, నీళ్ళు ఏమన్నా తక్కువ వస్తాయేమో, ఎందుకంటే ఈ రబీకి పంట పెట్టుకోవడానికి రైతులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్తే మనము ఎందుకన్నా మంచిదని చెప్పి హెచ్ఎల్సి వాటర్ ని కూడా అధికారులను రిక్వెస్ట్ చేసి దాదాపు 10 రోజులు కూడా ఇక్కడ